నమస్తే ఎస్ న్యూస్ వార్తల్లోని ముఖ్యాంశాలు. గండికోట చరిత్ర చాటి చెప్పేలా ఉత్సవాలను నిర్వహిస్తాం. అధికారులతో ఉత్సవాల నిర్వహణపై కలెక్టర్ సమీక్ష సమావేశం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆగిపోవడానికి కారణం వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలే. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసుల రెడ్డి ఆరోపణలు. స్వార్థ ప్రయోజనాల కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిలిపివేయడం దారుణం. ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా విమర్శలు. గండికోట చరిత్ర చాటి చెప్పేలా గండికోట ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలి అని జిల్లా కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ బంగ్లాలో ఆయన ఆదివారం సాయంత్రం అధికారులతో ఉత్సవాల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 11, 12, 13 తేదీలలో గండికోట ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ సందర్భంగా గండికోట ఉత్సవాలలో నిర్వహించే అన్ని కార్యక్రమాలను అధికారులను అడిగి ఆరా తీశారు. వీటికి సంబంధించిన మ్యాప్లను కలెక్టర్ పరిశీలించి తగు సూచనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చే ప్రజల కోసం ఎటువంటి లోటుబాట్లు లేకుండా గండికోట ఉత్సవాల్లో ఏర్పాట్లు చేయాలి అని, ఫుడ్ ఫెస్టివల్లో వివిధ రాష్ట్రాల ఆహారాలను తయారు చేయాలన్నారు. 3 రోజుల పాటు గండికోట చరిత్రను చాటి చెప్పేలా ఉత్సవాలు నిర్వహించాలన్నారు. Festival starts from morning 8 o'clock to till 12 o'clock. No, these are all the activities that will be available throughout the day. Yeah. So then whoever is interested in participating, they can register online. They can register online, and then they will be facilitated. Yes. So for all these activities, I need one officer who takes care of the, complete, planning, coordination, picking them, and then till the event is completed, that officer is responsible. Okay. We can have one session on Kadalu Cheptam. It is an open platform for anybody can come and then they can tell a story. Okay, story can be a historical story, it can be a story about the Gandikota, story about this is a new trend that is going on. Kadalu is telling about 15 minutes, 30 minutes ఉంటుంది. So whoever ask by na cheppe వాళ్ళకి there will be a committee which will screen them and then finalize. Maybe top 4 or 5 people will be given opportunity on the dais. Okay. So, for example, sketches, there will be one person. So his WhatsApp number has a QR code will be given on your advertisement. Whatever it is, social media or what this thing. Okay. Somebody can just click it and then he starts with the registration. Okay. So the website is the website already active? Yeah, we know that the website. So in that website, it would be very nice to have one link for each of these activities, sir, because then we people stop viewing websites. No, sir. That link should. సో లోకలైజ్డ్ ఒక్కొక్కటి మనం హైలైట్ చేసడానికి కడప కథలు కవితలు అనేది అదొక ఈవెంట్ తీసుకోవచ్చు. తర్వాత వీటితో పాటు ఆల్ ఓవర్ కడప డిస్ట్రిక్ట్ మనకి సో ఆల్ దీస్ పీపుల్ విల్ బి whoever the first and second winners will be facilitated on the dais. So these are the for all these things you need to give the social media thing. Okay. Okay. So maybe around 7-8 things will be there. So the people who are interested, they can register and they can because we are all open to anyone. Remaining everything else we can curate and create. This is the process of registering and the process of submission. These two we would require. So registration, that's why you have to give the link. Okay. So the link and there will be some format. They can just enter their name and this thing, or you can give a simple WhatsApp number also. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోవడానికి కారణం జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యమే అని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసుల రెడ్డి ఆరోపించారు. పక్క రాష్ట్రం మాటలు పట్టుకుని చంద్రబాబుని విమర్శించడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయి 10 ఏళ్లు గడుస్తున్నా అక్కడి నాయకులు తమ రాజకీయ లబ్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడిని విమర్శించడం సరికాదని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి హడావిడి
హడావుడిగా ఎలాంటి అనుమతులు లేకుండా శాస్త్రీయత లేకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించారని, ఎన్జీటీలో సరైన కౌంటర్ అఫిడవిట్ లేకుండా వాదనలు వినిపించకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే ట్రిబ్యునల్ మొట్టికాయలు వేసి ప్రాజెక్టును ఆపిందన్నారు. స్వయంగా తమ నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టు ఆగిపోతే ఆ పాపాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడికి అంటగట్టాలని చూడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. విమర్శించే ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉంటాను. ఇది కరెక్ట్ కాదు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హడావిడిగా రాయలసీమకు నేను ఏదో చేసేసిన అని చెప్పి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 3 TMCలతో లిఫ్ట్ చేస్తానని చెప్పి హడావిడిగా ప్రాజెక్టును ప్రారంభించి ఆలోచన లేకుండా, శాస్త్రీయ విధానం లేకుండా, అనుమతులు లేకుండా స్టార్ట్ చేసి ఈరోజు గ్రీన్ ట్రిబ్యునల్తో మొట్టికాయలు కొట్టించుకునేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పటి ప్రభుత్వంలోనే గ్రీన్ ట్రిబ్యునల్ ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఆపేసిందన్న విషయాన్ని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మీ హయాంలో మొదలుపెట్టి మీ హయాంలోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆపేస్తే అది ఈరోజు పక్క రాష్ట్రంలో వాళ్ళు ఏదో మాట్లాడితే దాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేసే ప్రయత్నం చేసి ఏమీ దొరక్క ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు అన్యాయం చేశాడని మాట్లాడుతున్నారా? దీన్ని ప్రజలు విశ్వసిస్తారా? రాయలసీమకి ఏదైనా న్యాయం జరిగింది అంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలో గతంలో ఎన్టీ రామారావు గారి హయాం నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా రాయలసీమలో నీటిపారుదల రంగానికి అంద్రీ నివా కానీ, గాలేరు నగర్ కానీ, తెలుగంగ ప్రాజెక్టు కానీ, కేసీ కెనాల్ మోడర్నైజేషన్ కానీ, ఎస్ఆర్బీసీని పూర్తి చేయడం కానీ చేసి ఈరోజు రాయలసీమలో ప్రతి ప్రాజెక్టులో ఉన్న రిజర్వాయర్లు కూడా నీటితో కలకల్లాడుతూ ఉంటాయి. మీలాగా ఏదో రాయలసీమకు చేసేస్తున్నామని చెప్పి డ్రామాలాగా ఒక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభం చేసి ఆదిలోనే దానికి తూట్లు పొడిచి గ్రీన్ ట్రిబ్యునల్ ముందట వాదనలు కూడా వినకుండా, కౌంటర్ అఫిడవిట్ కూడా వెయ్యకుండా వదిలేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పటి ప్రభుత్వం. ఈరోజు పక్క రాష్ట్రంలో ఏదో మాట్లాడితే మా మీద నింద వేసే ప్రయత్నం చేస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని నేను ఖండిస్తూ ఉండా. అన్ని విధాలుగా రాయలసీమకు న్యాయం చేసేది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని 2024లో 52 స్థానాల్లో 45 స్థానాలు గెలిపించిన మాట మీరు మర్చిపోయినారా? మీ మీద విశ్వాసం లేకే మీరు అన్యాయం చేసినారు కాబట్టి రాయలసీమలో అత్యధిక సీట్లు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి అని చెప్పి ఈరోజు విమర్శిస్తున్న వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ గుర్తుపెట్టుకోవాలి. సిగ్గు లేకుండా పక్క రాష్ట్రం నుంచి ఏదో ఒక పాయింట్ దొరికితే రాష్ట్రంలో ఏమీ లేదన్నట్టుగా పక్క రాష్ట్రం నుంచి పాయింట్ అందుకొని విమర్శించేదానికి స్థాయికి మీరు దిగజారిపోయినారని చెప్పి రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చూసి ప్రజలు అసహించుకుంటున్న విషయాన్ని గుర్తు చేస్తూ రాయలసీమకు ఏదైనా చేయగలిగింది, చేసింది, చెయ్యబోయేది ఒక్క తెలుగుదేశం పార్టీ, అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే జరుగుతుందనే విషయాన్ని మరొక్కసారి స్పష్టం చేస్తూ పక్క రాష్ట్రంలో మాట్లాడిన ముఖ్యమంత్రి మాటలను నేను తీవ్రంగా ఖండిస్తూ ఉంటాను. కడప నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి అని ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రయత్నిస్తూ ఉంటే వైసీపీ నాయకులు చిల్లర సాకులు చెప్పి పనికిరాని అనవసర ఆరోపణలు చేస్తున్నారు అని తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించారు. కరోనా సమయంలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఎంత అవినీతి చేశారని ప్రశ్నించారు. కడప నగరంలోని ఎమ్మెల్యే నివాసంలో నగర అధ్యక్షులు మంజూర్ అలీ, కార్యదర్శి సుబ్బారెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కడప నగర ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తుంటే వాటిని చూసి ఓర్వలేకపోతున్నారని అన్నారు. స్వచ్ఛందంగా సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ప్రజలు డబ్బును అందిస్తున్నారని, కరోనా కాలంలో ఎలాంటి రసీదులు, చెక్కులు లేకుండా నేరుగా లక్షల రూపాయలు దండుకున్నారని విమర్శించారు. దీనిపై బహిరంగ చర్చకు అంజద్ బాషా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. అదేంటంటే సీసీ కెమెరాలు P4 విధానంలో కడప ఒక శ్రేయస్సు కొరకు, కడపలో భద్రత పెంచేందుకు కడప సీసీ కెమెరాల సర్వేలెన్స్లో ఉండాలి. రేపేమి ఆపద జరిగినా, ప్రమాదాలు జరిగినా వెంటనే పరిష్కరించడానికి ఏకైక మార్గం సీసీ కెమెరా సర్వేలెన్స్లో కడపను ఉంచడం.
దానికోసము ప్రజల నుండి అంటే ధనికులు, పారిశ్రామికవేత్తలు కానీ, హాస్పిటల్ కానీ, వ్యాపారస్తులు కానీ ఎవరైనా సరే వాలంటీర్గా వచ్చి డొనేషన్లు ఇవ్వమని చెప్పినాం కానీ ఎవరిని కూడా బలవంతం చేసింది ఎక్కడ లేదు. ఇది కూడా ఎందుకు సీసీ కెమెరాల గురించి ప్రస్తావన వచ్చిందంటే గతంలో కూడా మీ అందరికీ తెలుసు, గతంలో కూడా శ్రీనివాస్ రెడ్డి అన్న గారు తన సొంత నిధులతో 50 లక్షలు కడపకు కేటాయించి ఆ సీసీ కెమెరాల పర్యవేక్షణలో కడపలో ఉంచడం జరిగింది. ఇప్పుడు పెద్ద పెద్ద రోడ్లలో అయితే అన్న వేసినటువంటి కెమెరాలు ఉన్నాయి. ఇప్పుడు పెద్ద రోడ్లకు కాకుండా చిన్న చిన్న రోడ్లలో కానీ సందులలో కానీ కెమెరాలు ఉండడం చాలా ఆవశ్యకత ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో గాంజాయిని విస్తృతంగా కడపలో వ్యాపించినట్టు చేసినారు. గాంజాయి అంటే గాంజాయి ఒకటే సమస్య కాదు, ఇక్కడ గాంజాయి సేవించిన వాడు ఏం చేస్తాడో అది వానికి అర్థం కాదు. అలాంటి స్థితిని కడపకు తీసుకొచ్చినారు. ఇప్పుడు కెమెరాలు తీసుకొస్తే వీళ్ళు గతంలో నడిపిన ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం వాళ్ళ గాంజా వ్యాపారాలు ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా తెలుసు, ప్రజలందరూ కూడా చాలా విఘ్నులు, వాళ్ళందరికీ కూడా తెలిసిన విషయమే. అందులో భాగంగా ఈ నియోజకవర్గంలో ఏవైనా సరే చిన్న చిన్న సంఘటనల దగ్గర నుంచి పెద్ద సంఘటనల వరకు ఏవైనా జరిగితే ట్రేస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ వారు మా దగ్గర దానికి సంబంధించిన నిధులు లేవు, మీరు సహకరించండి, మీరు అప్పీల్ చేస్తే స్వచ్ఛందంగా ఇవ్వడానికి కూడా ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ముందుకొచ్చే అవకాశం ఉంది, కాబట్టి మీరు ఈ బాధ్యత తీసుకోండి అని చెప్పి అడిగితే దానికి కంకణం కట్టుకొని ఈ నియోజకవర్గ ప్రజల భద్రత బాధ్యతగా తీసుకొని మా ఎమ్మెల్యే గారు అయితేనేమి, శ్రీనివాస్ రెడ్డి గారు అయితేనేమి ఒక అప్పీల్ చేయడం జరిగింది. అందులో భాగంగా చాలామంది ఇదో సవాల్ చేస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరైతే ఈ సవాల్ని స్వీకరిస్తారో ఎవరైనా సరే రావచ్చు తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు తీసుకున్న డబ్బులు ఏ ఒక్కటి కూడా ప్రతిది కూడా మా దగ్గర రికార్డు ఉంది. ప్రతి రికార్డులో వాళ్ళ పేరు, వాళ్ళు ఇచ్చిన చెక్ నెంబర్తో సహా మా దగ్గర ఉన్నాయి. వాళ్ళ పేర్లు కూడా మీకు చదివి వినిపిస్తాం, మీకు కూడా ఒకటి ఇస్తాం. వాస్తవానికైతే ఇవన్నీ కూడా వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి, వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, అసలు మనం ఊహించలేము ఇంత డబ్బులు ఎందుకు వాళ్ళు ఫండింగ్ ఇచ్చినారో కూడా. వాళ్ళు ఏ వ్యాపారాలు చేయడంలా, వాళ్ళని ఏం బెదిరించింది లేదు. బెదిరించినారని చెప్పి రాబట్టినామని చెప్పి ఎవరైనా సరే మీరు నిరూపించగలిగితే, మీకు దమ్ము ఉంటే నిరూపించండి. ఇదో ఈ లిస్ట్ ఇస్తున్నాం, ఈ పేర్లు ఇస్తాం, ఫోన్ నెంబర్లు ఇస్తాం, మీరు నిరూపించండి. ప్రజల్ని ఎంతసేపు అంటే వీళ్ళ ఆలోచన ఏ విధంగా, వీళ్ళ బుర్రలు ఏ విధంగా చెడిపోయినాయంటే ఈ నియోజకవర్గంలో ప్రజలను వీళ్ళని తిరస్కరించినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. దాన్ని జీర్ణించుకోలేక ఈరోజు కడప నగర ప్రజలు భద్రతను ఏ విధంగా గాలిలో కలపాలి, ఏ విధంగా ఈ జరిగే మంచి కార్యక్రమాన్ని చెడగొట్టాలి, ఏ విధంగా, ఎందుకంటే వాళ్ళ కసి, ఈ నియోజకవర్గ ప్రజలు వాళ్ళని ఓడించినారు కాబట్టి ఇంత ప్రెస్టేషన్లోకి పోయి ఇంత రాక్షసానందం పొందుతున్నారంటే నిజంగా ఇవన్నీ కూడా ప్రజలు హర్షించరు. 100కు 100% మిమ్మల్ని ఈ సబ్జెక్టులో ప్రజలు హర్షించరు. దీనివల్ల మీకు నష్టం తప్ప లాభం జరగదనే విషయాన్ని మీరు గుర్తించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఎంతసేపు సోషల్ మీడియాల్లో ప్రజల్ని ముక్కుపిండి వసూలు చేస్తూ ఉన్నారంట. ఇదిగో ఇదే సాక్ష్యం, మా దగ్గర రికార్డు ఉంది. మీ దగ్గర ముక్కుపిండి మేము ఎవరినైనా వసూలు చేసినామని చెప్పి మీ దగ్గర స్వచ్ఛందంగా ఎవరైనా వస్తే మీరు వాళ్ళని తీసుకొని మీ పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టండి, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి. దానికి మేము కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి కృషి చేస్తానని నూతన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు విజయజ్యోతి స్పష్టం చేశారు. ఇటీవల ఆమె రెండవసారి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో కడపలో మీడియాతో మాట్లాడారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నీరుగారుస్తోంది అని ఆమె విమర్శించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఎంతో మంది వ్యక్తులకు సమాన పనికి సమాన వేతనం ద్వారా ఉపాధి లభిస్తుందన్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది అని ఆరోపించారు. పేద ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ నిరంతరం వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.
2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు విలేకరుల సోదరులకు, చేరవచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ సంవత్సరం అంతా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ఇక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి కారణము నరేగా గురించి. ముందుగా ఈరోజు సావిత్రిబాయి పూలే విద్యా విప్లవ జ్యోతి ఆమె యొక్క జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ, ఇప్పుడైతే సామాన్యంగా ఉంది కానీ 170 సంవత్సరాల క్రితము మహిళలు విద్య అంటే చాలా కష్టతరమైంది. అటువంటి పరిస్థితుల్లో కూడా మహిళల పక్షాన పోరాడి ఆమె ఎంతో విప్లవం చేసి ఉపాధ్యాయులు అయినారు. ఆమెకు మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. తర్వాత ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే నరేగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఇది అందరికీ తెలిసిందే, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో. ఈ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ 2006 సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీన ప్రారంభించడం జరిగింది. గ్రామీణ యువతకు, మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో, ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన కోసం, పేదల కోసం ఈ పథకాన్ని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు కలిసి ఇది ప్రారంభించడం జరిగింది. 1991లో నరసింహారావు గారు ప్రారంభించడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో 2005 సంవత్సరం సెప్టెంబర్న మన్మోహన్ సింగ్ గారు నాయకత్వంలో చట్టం తీసుకురావడం జరిగింది. 2006 ఫిబ్రవరి 2 నుంచి అది మొత్తం దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అందరికీ ఉద్యోగాలు లేవు, ఉద్యోగం లేక బాధపడుతున్న భారతదేశంలో నైపుణ్యము లేని వాళ్ళు, ఏం పని చేయలేని వాళ్ళు, మహిళలు, యువత, వారికి గ్రామీణ ప్రాంతాల్లో కనీసం వాళ్ళ బ్రతుకుదెరువు కోసము ఈ ఉపాధి హామీ చట్టం తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వం 100% నిధులను ఇస్తూ ప్రతిరోజు వారి దాన్ని బట్టి సమాన వేతనం, పురుషులు స్త్రీలు అనే తేడా లేకుండా సమాన వేతనం ఇవ్వడం జరిగింది. రోజుకు 150 రూపాయలు, దాని ప్రకారము లెక్క 120, ఈ రకంగా ప్రతిరోజు వారికి ఉపాధి కల్పించడం జరిగింది. దానివల్ల పరిసరాలు బాగుపడుతూ ఉన్నాయి. చెరువులు, కాలువలు, నీటి సౌకర్యం జరగడానికి, తర్వాత కొండ ప్రాంతం నుంచి వాటిని శుభ్రం చేసి అక్కడ నుంచి నీళ్లు ఇక్కడ దిగువకు రావడానికి, ఈ రకంగా ఇక్కడ ప్రాంతాలు, అక్కడ ఉన్న గ్రామీణ ప్రాంతాలు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను స్వార్థ రాజకీయాలకు అమ్ముకోవడం ఇలాంటి ద్రోహమని, సీమ ప్రాంతానికి చంద్రబాబే తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. కడప నగరంలో ఆయన నివాసంలో అమ్జద్ బాషా మాట్లాడుతూ, ఆల్మట్టి డ్యాం సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నం చేయలేదని, స్వార్థ ప్రయోజనాల కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను నిలిపివేశారని ఆరోపించారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న సీమకు ఒక్క ప్రాజెక్టు కూడా ప్రారంభించలేదని, శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 808 అడుగులని గుర్తు చేస్తూ, తాగు, సాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ హయాంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచిన ఘనతను వివరించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనక్కి తగ్గకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి సామర్థ్యాన్ని పెంచారని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో కేటాయింపులకు అనుగుణంగా నీటిని వినియోగించుకున్నామని, కానీ చంద్రబాబు పాలనలో ఉన్న కేటాయింపుల్ని సైతం ఉపయోగించుకోలేకపోయామని ప్రశ్నించారు. మరి అదేవిధంగా వెనకపాటుకు గురైన ఈ రాయలసీమ ప్రాంతానికి కూడా తీరని అన్యాయం చేస్తున్న వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే దశాబ్దాలుగా కూడా మనం చూసాం, ఆయనకు రాయలసీమ అంటే కూడా, రాయలసీమ అంటేనే గిట్టదు. ఆయన పరిపాలనలో మనం చూసాం, 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భాల్లో కూడా ఏనాడు కూడా రాయలసీమకు న్యాయం చేయని పరిస్థితి మనం చూసాం. తన ఆర్థిక ప్రయోజనాల కోసము మరి చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయికైనా దిగజారే వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి మరి ఈరోజు మన కర్మకాలి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మన అందరి దురదృష్టంగా మేమందరం కూడా భావించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది.
ఏదైతే ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్టు శ్రీశైలం, మరి ఆ శ్రీశైలం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని గరిష్ట నీటి మట్టం వచ్చేసి 885 అడుగులు. ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఈ రాయలసీమ ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతము, మరి ఈ ప్రాంతంలో ఉండే రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరి సాగునీటి కోసం. మరి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ కూడా గుక్కడి తాగునీటి కోసం కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అన్నీ కూడా గమనించిన తర్వాత మరి ఆనాడు ఆ కృష్ణా జలాలను ఈ రాయలసీమ ప్రాంతానికి పెద్ద మొత్తాదులో తీసుకురావాలి అని భావించి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ని దాని సామర్థ్యం గతంలో కేవలం 11,000 క్యూసెక్లు ఉన్న సామర్థ్యాన్ని 44,000కు పెంచిన వ్యక్తి ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చేయాలి, ఈ ప్రాంతంలో ఉండే రైతులందరూ కూడా 2 కార్లు పంటలు పండించుకునేదానికి అవకాశం కల్పించాలి అని చెప్పి మరి ఈ ప్రాంతవాసిగా ఈ గడ్డపైన పుట్టినవాడిగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఎంతమంది అడ్డుకున్నా ఆనాడు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అయితేమి మరి ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అడ్డుకున్నా దీక్షలు చేసినా ఎక్కడ. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొన్నరాచుపల్లి కొల్లగుండం గుట్ట పట్టలో లక్ష్మీ నరసింహ ఆంజనేయ స్వామి, లక్ష్మీదేవి పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. ఈ విగ్రహాలను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొన్నరాచుపల్లి కొల్లగుండంపుట్ట గుట్టలో లక్ష్మీ నరసింహ ఆంజనేయ, లక్ష్మీదేవి పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. మంటపంపల్లె పెన్నా స్కూల్లో 10వ తరగతి చదువుతున్న హరికృష్ణ కలలోకొచ్చి స్వామివారు చెప్పినట్లు ఇంట్లో వారికి తన స్నేహితులకి వెల్లడించారు. వారు పట్టించుకోకుండా గెలి చేయడంతో హరికృష్ణ పదే చెప్పగా గ్రామస్తులు పలు ప్రాంతాలతో పాటు పుట్టలో వెతకగా ఈ 3 విగ్రహాలు బయటపడ్డాయి. హరికృష్ణ మరికొన్ని విగ్రహాలు ఉన్నట్లు చెబుతూ ఉండడంతో ప్రాంతంలో మరికొన్ని విగ్రహాలు ఉన్నట్లుగా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విగ్రహాలను చూడడానికి సమీప ప్రాంత వాసులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. పనికి ప్రజలు ఈ విగ్రహాలకు పూజలు చేస్తున్నారు. లేకుంటే ఇక్కడ ఆడున్నాడు మేము ఎత్తుకున్నాడు. ఆకలి అయితే బాగా అన్నగా బాగాలేదన్నా ఆకలి కాలేదంటే మాటలు పంపించి తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షునిగా తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పార్లమెంట్ అధ్యక్షుడు సుగావాసి ప్రసాద్ బాబు పేర్కొన్నారు. రాయచోటిలో మీడియాతో మాట్లాడారు. రాయచోటి ప్రజల ఆకాంక్ష మేరకు రాయచోటి ప్రజలకు అన్యాయం జరగకుండా ఈ ప్రాంతం అభివృద్ధి చెందేలా నిరంతరం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి దృష్టికి ఈ ప్రాంత ప్రజల కోరికలు తీసుకుని వెళ్లినట్లు తెలిపారు. తమపై నమ్మకం ఉంచి ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను నిరంతరం ప్రజలకు తీసుకుని వెళ్తామని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షునిగా నన్ను ఎన్నిక చేసిన చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి మరియు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు అందరికీ నా కృతజ్ఞతలు. ఈరోజు ఒక 10 రోజుల క్రితమే నన్ను అధ్యక్షునిగా పెట్టారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని రాజంపేట పార్లమెంటరీలో బలోపేతం చేసేదానికి ఖచ్చితంగా కృషి చేస్తాం. మిగతా ఆంధ్ర రాష్ట్రంలో మిగతా పార్లమెంటరీ నియోజకవర్గాలతో పోల్చుకుంటే రాజంపేటలో అత్యధికంగా
వైసీపీ వాళ్ళు 2 చోట్ల గెలిచారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా అన్ని సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు తెలుగుదేశం పార్టీని గెలిపించే విధంగా కార్యకర్తలను కానీ, క్యాడర్ను కానీ ప్రిపేర్ చేసి ఇన్ఛార్జీలతో, ఎమ్మెల్యేలతో, మినిస్టర్ గారితో సమన్వయంతో పనిచేసి అందరినీ కలుపుకొని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని స్థానిక సంస్థలకు రాజంపేట పార్లమెంటులో 100% విజయం సాధించే విధంగా మేము ముందుకు పోతాం. అలాగే 2019-2024లో ఎవరైతే పార్టీ కోసం కష్టపడి అండగా నిలబడిన ప్రతి ఒక్క కార్యకర్తను గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా స్థానిక సంస్థలలో అయితే ఏమి, పార్టీ పదవుల్లో అయితే ఏమి, ప్రభుత్వ పదవుల్లో అయితే ఏమి ఖచ్చితంగా వాళ్ళకు అవకాశం ఇచ్చే విధంగా పార్టీ నిర్ణయాలు తీసుకుంటుంది. ఇన్ఛార్జీలు అందరం కలిసి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి రాజంపేట పార్లమెంటరీలో తప్పకుండా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు ఆల్రెడీ తీసుకొని వెళ్ళారు. నేను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఇప్పుడు వెళ్ళి మళ్ళీ లోకేష్ గారి దృష్టికి, కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. రాయచోటి ప్రజలు నిజంగానే చాలా బాధాకరం. అయినా కూడా విధి లేని పరిస్థితుల్లో మిగతా నియోజకవర్గ నాయకులు కానీ, ప్రజలు కానీ రాయచోటి జిల్లా మాకు అనుకూలంగా లేదు అని ఎక్కువ ప్రభుత్వం మీద ప్రజలు పెడితే విధి లేని పరిస్థితుల్లో చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. రాయచోటి అభివృద్ధికి ఖచ్చితంగా మేము కృషి చేస్తామని మీకు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. వార్తలు ఇంతతో సమాప్తం.